హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ రోడ్ మ్యాప్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో అసలు ఏంటి డెవాప్స్ అనేది, డెవాప్స్ రోడ్ మ్యాప్ మనకి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో సెషన్లో అయితే మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎస్, ఫస్ట్లీ వాట్ ఈస్ డెవాప్స్? What is DevOps, and then what is DevOps roadmap? అలాగే మీకు ఈ వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. ఓకే, లెట్ us start అవర్ సెషన్. వాట్ ఈస్ DevOps అని? సో ప్లీజ్ అబ్జర్వ్ ద పిక్చర్. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే లైక్ ఒక అమెజాన్ డెలివరీ as well as ఫ్లిప్కార్ట్ డెలివరీ, వన్ కస్టమర్ ఈస్ దేర్, అండ్ మొబైల్ ఫోన్ అండి, అండ్ మొబైల్ ఫోన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యాజ్ ఏ కస్టమర్గా ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకున్నాను. సో యాజ్ ఏ కస్టమర్గా నేను ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేయాలనుకున్నాను, ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకున్నాను. సో ఐ హ్యావ్ టూ ఆప్షన్స్ ఆర్ దేర్. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. నేను డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళేసి పర్చేజ్ చేయొచ్చు, అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు అండి, ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మై మొబైల్ ప్రైస్ ఈస్ 15,000 అండి. సో 15,000. సో అక్కడ ఐ హ్యావ్ టూ ఆప్షన్స్ ఆర్ దేర్, లైక్ అమెజాన్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ అండి. సో ద మొబైల్ ఫీచర్స్ అండ్ ద ప్రైస్ ఆఫ్ మొబైల్ సేమ్ అండి. అమెజాన్లో వెరిఫై చేసిన 15,000 ఉంది, అండ్ ఫ్లిప్కార్ట్లో వెరిఫై చేసిన కూడా నా మొబైల్ కాస్ట్ ఈస్ 15,000 రూపీస్ ఉందండి. ఎస్, ఇక్కడ నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయండి, లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెజాన్ ఈ కామర్స్ సైట్ ని సెలెక్ట్ చేసుకుంటే ద అమెజాన్ డెలివరీ గై విల్ డెలివర్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ 3 days అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ద ఫ్లిప్కార్ట్ డెలివరీ గై విల్ డెలివర్ ద ప్రాజెక్ట్, సో డెలివర్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ 5 days లోపల మనకి ప్రోడక్ట్ డెలివర్ చేస్తున్నాను. యాజ్ ఏ కస్టమర్గా మనం ఇక్కడ ఏ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం? ఆబ్వియస్లీ వీఆర్ సెలెక్టింగ్ అమెజాన్. వై అమెజాన్ ఓన్లీ? సో అమెజాన్ డెలివరీగా విల్ డెలివర్ ద ప్రాజెక్ట్ చాలా స్పీడ్గా డెలివర్ చేస్తున్నారు, చాలా స్పీడ్గా డెలివర్ చేస్తున్నారు. ఎస్, ఇక్కడ మనం ఏదైతే ప్రాసెస్ డిస్కస్ చేసామో అమెజాన్ డెలివరీ గై విల్ డెలివర్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ 3 days, బట్ వేరాజ్ ఫ్లిప్కార్ట్ డెలివరీ గై సేమ్ ప్రోడక్ట్ ని 5 days లో మనకి డెలివర్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తామంటే అమెజాన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంది. సిమిలర్లీ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారండి బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ, అండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఎ మెథడాలజీ అండి. డెవాప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్ అంటామండి. డెవాప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్, దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ గా కాల్ చేస్తామండి, డెవలప్మెంట్ టీమ్, అండ్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి, ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తాం. సో డెవాప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్, దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ గాను ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తాం. ఎస్, మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్, సో దేర్ మే బి డెవలప్మెంట్ టీమ్ విల్ బి అవైలబుల్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ విల్ బి అవైలబుల్ అండి, ఆపరేషనల్ టీమ్ విల్ బి అవైలబుల్. ద డెవలప్మెంట్ టీమ్, సో ఇక్కడ మనకి డెవలప్మెంట్ టీమ్ ఏదైతే అంటున్నామో ఆ డెవలప్మెంట్ టీమ్ లో డెవలపర్స్ ఉంటుంది ఫర్ కోడ్ రాయడానికి, ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ రాయడానికి డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. ఎస్, ద డెవలపర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రైట్ ద ప్రాజెక్ట్ కోడ్ ఫర్ ద అప్లికేషన్. ఎస్, సో ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ ని ప్రిపేర్ చేస్తున్న డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. అండ్ ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెవలప్మెంట్ పీపుల్ ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ కోడ్ డెవలప్ చేశారు ఆ కోడ్ ఇక్కడ టెస్ట్ చేసి వెరిఫై చేసి సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేయడానికి ఎవరు ఉంటారు ఇక్కడ? ఎస్, దట్ ఈస్ ఆపరేషనల్ టీమ్ మనకి అవైలబుల్ గా ఉంటుందండి. సో డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషనల్ టీమ్ కి ఎస్ కొలాబరేషన్ లాగా అండ్ బ్రిడ్జ్ లాగా మనకి ఎవరు వర్క్ అవుతుంది ఇక్కడ? లైక్ డెవాప్స్ ఇంజనీర్ రోల్ మనకి ప్లే చేస్తాం, డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ మనకి ప్లే చేస్తున్నాం. ఎంటైర్ టాస్క్ ని ఆటోమేట్ ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ బి రిక్వైర్డ్, అండి. సో
ఈ డెవాప్స్ మనకి ఏంటంటే ఒక మెథడాలజీ అండి. ఈ డెవాప్స్ అంటే మనకి ఏంటంటే ఒక మెథడాలజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక బటర్ఫ్లై లైఫ్ సైకిల్ తీసుకుంటే, సో బటర్ఫ్లైకి మనకి సమ్ లైఫ్ స్టేజెస్ ఉన్నాయండి. దట్ ఈస్ లార్వా స్టేజెస్, pupa stages, and finally we are getting, yes, butterfly. So first one eggs, and then larva, and then pupa stages, and finally ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై మనకి ఫామ్ అవుతుంది. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో ద సమ్ స్టేజెస్ అండి. ఆ స్టేజ్ ఇక్కడ మనం ఏమని కాల్ చేస్తామంటే ఎస్డిఎల్సి. మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా, సో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా ఎస్డిఎల్సి మెథడాలజీ మనం ఫాలో అవ్వాలి. ఎస్డిఎల్సి మెథడాలజీ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తాం, ఇక్కడ డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ ఏ టూల్, ఇట్ ఈస్ ఎ మెథడాలజీ. డెవలప్మెంట్ టీమ్ కి, ఆపరేషనల్ టీమ్ కి, ఎస్, కమ్యూనికేషన్ లైక్ కొలాబరేషన్ క్రియేట్స్ అని ఇక్కడ ఎస్ డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తాను. అంటే ఒక ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి ఎస్ మార్కెట్ లోకి తీసుకురావడానికి ఏ మెథడాలజీ యూజ్ చేస్తారంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తారండి. సి డెవాప్స్ మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేయాలంటే, ఈ డెవాప్స్ మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేయాలంటే, సో ఫస్ట్ థింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్ ద ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి అండి. సో ఎస్డిఎల్సి మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తామండి. ఒక ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ లోకి వచ్చాక ఎస్ తర్వాత ఎన్ని ఫేజ్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నామో క్లియర్ గా ఇక్కడ ఎస్డిఎల్సిలో పర్ఫామ్ చేస్తారండి. ఎస్డిఎల్సిలో పర్ఫామ్ చేస్తారు. సో ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్, సో మనం ఇక్కడ డెవాప్స్ కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ లినిక్స్ అండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే లినిక్స్ అండి. వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేయండి. సో ఎవ్రీడే మన టాస్క్ ని పర్ఫామ్ చేయడం ఏమి చేస్తామంటే లినిక్స్ కమాండ్స్ ద్వారా పర్ఫామ్ చేస్తామండి. లినిక్స్ కమాండ్స్ ద్వారా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు లెర్న్ సో లినిక్స్. ఆఫ్టర్ దెన్ ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అయితే మనం లెర్న్ చేయండి. ఎనీ ఆఫ్ ది క్లౌడ్, సో దట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్ ఎల్స్ అజూర్ క్లౌడ్, అజూర్ క్లౌడ్ అండ్ జీసీపీ క్లౌడ్ అండి. సో ఎనీ ఆఫ్ ది క్లౌడ్ ప్లాన్ మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేయాల్సి వస్తుందండి. ఎనీ ఆఫ్ ది క్లౌడ్. సో అండ్ దెన్ we need to know about version control system. We need to know about version control system అండి. Like Git, GitHub, GitHub as well as Bitbucket అండి. Bitbucket. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే మనం బేసిక్ ఐడియా ఉండాలండి. సో ఎవ్రీ డెవాప్స్ మస్ట్ బి నో అబౌట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లైక్ అ బిల్డ్ టూల్. బిల్డ్ టూల్ అండి. సో బిల్డ్ టూల్ మీన్స్ లైక్ మావెన్ టూల్ గా కాల్ చేస్తామండి. మావెన్ టూల్. సో ఫర్ బిల్డ్ ఆటోమేషన్ మనం పర్ఫామ్ చేయడం మావెన్ టూల్ ని యూజ్ చేస్తామండి. సో బేసిక్గా మనకి మావెన్ టూల్ వచ్చేసి జావా ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. జావా ప్రాజెక్ట్ కోసం, జావా ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ థింగ్ Nexus. So next thing is Nexus and Sonar Cube. Next thing Sonar Cube అండి. సోనార్ క్యూబ్ ని వచ్చేసి మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే ఎస్ కోడ్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తామండి, కోడ్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తామండి. అండ్ నెక్సస్ వచ్చేసి సో ఇక్కడ ఏదైతే మనకు ఆర్టిఫాక్ట్ ని జనరేట్ చేస్తాం బై యూజింగ్ మావెన్ టూల్ ద్వారా. సో ఫర్ ఫ్యూచర్ పర్పస్ కోసం మనం స్టోర్ చేయడం ఇక్కడ నెక్సస్ రిపోజిటరీ టూల్ యూజ్ చేస్తాం. నెక్సస్ రిపోజిటరీ టూల్ యూజ్ చేస్తామండి. ఆ నెక్స్ట్ థింగ్ ఈస్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ పర్ఫెక్ట్లీ జెన్కిన్స్ CI/CD మెథడాలజీ. జెన్కిన్స్ CI/CD మెథడాలజీ. సో మనం పైప్ లైన్స్ ఏ విధంగా రాయాలి, సో టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి, సో మన టాస్క్ ఆటోమేట్ ఇక్కడ ఎస్ జెన్కిన్స్ CI/CD మెకానిజం యూజ్ చేస్తామండి. అండ్ దెన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఉందండి. సో సర్వర్స్ ఇక్కడ మనం సెటప్ చేయడం, సర్వర్లో సాఫ్ట్వేర్స్ మనం ప్రాజెక్ట్ సెటప్ చేయడం అన్ని కూడా త్రూ Ansible కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ద్వారా పర్ఫామ్ చేస్తాం. And then we need to learn about Docker. So for creating the images, for creating the containers, and within the container మన application ని deployment చేస్తామండి by using Docker. By using Docker. So next thing, after learning of Docker, we need to know about Kubernetes. Kubernetes and so Kubernetes మనం ఇక్కడ ఏమి ఇంటిగ్రేట్ చేస్తున్నామంటే yes, we need to learn about Helm charts also అండి. Helm charts also for managing the containers, for managing the containers, and we need to deploying the application, and we need to deploy the application. So after that we need to learn about monitoring tools and we need to learn about
monitoring tools like Nagios, Prometheus, Grafana. So these kind of tools మనం ఏమంటామంటే మానిటరింగ్ టూల్ గా కాల్ చేస్తామండి. అండ్ దెన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ Splunk tool అండి. సో Splunk tool మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో మానిటరింగ్ టూల్ అండి. బట్ అప్లికేషన్స్ మనం మానిటరింగ్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే Splunk tool యూజ్ చేస్తామండి. Splunk tool. సో అండ్ దెన్ ఈఎల్కే అండి. ఈఎల్కే. సో ఎలాస్టిక్ 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 లాగ్ మానిటరింగ్ కాల్ చేస్తామండి. ఎలాస్టిక్ లాగ్ మానిటరింగ్ ఫర్ అప్లికేషన్ మానిటరింగ్ చేయడానికి యూజ్ చేస్తామండి. అప్లికేషన్ మానిటరింగ్ చేయడానికి అండ్ వీ టు లెర్న్ అబౌట్ ట్రివీ అండి. సో ట్రివీ స్కానర్ అండి. దట్ మీన్స్ ఇక్కడ మనకి డోకర్ ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ క్యూబర్నెటిక్ కంటైనర్స్ ఉంటున్నామండి. ఈ ఇమేజెస్ మనం స్కాన్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే ఎస్ ట్రివీ స్కానర్ యూజ్ చేస్తామండి. ట్రివీ స్కానర్ అండ్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ లైక్ Terraform. We need to learn about Terraform and Terraform. Software, then we need to learn about Zira tool and Zira tool. So for project management tool go call చేస్తామండి for raising the tickets. For raising the tickets అండి. సో ఈ టూల్స్ మనం పర్ఫెక్ట్ గా లర్న్ చేయాలి. వీటితో పాటు ఇక్కడ సో ఎనీ ఆఫ్ ది స్క్రిప్టింగ్ అయితే మనం పర్ఫెక్ట్ గా లర్న్ చేయాలి. ఎనీ ఆఫ్ ది స్క్రిప్టింగ్ ఐదర్ సెల్ స్క్రిప్ట్ కావచ్చు, మన టాస్క్ ఆటోమేట్ చేయడం ఇక్కడ ఐదర్ సెల్ స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ పైథాన్ స్క్రిప్ట్. సో ఇది మనకి డెవాప్స్ యొక్క రోడ్ మ్యాప్ అండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను కదా. సో ఇంపార్టెంట్ అప్డేట్ అండి మనకి సో మన పైథాన్ లైఫ్ లో సో డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అండి. సో దట్ ఈస్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్న బ్యాచ్ వచ్చేసి May 29th. సో బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి సో 7 AM నుంచి 9 AM అండ్ ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ ద కోర్స్ టైమింగ్ ఈస్ 2 months అండి. 2 months లైవ్ ట్రైనింగ్. సో అవర్ కోర్స్ సిలబస్ cloud introduction, DevOps introduction, Linux version control system like Maven, Jenkins, Docker, Kubernetes, Ansible, Prometheus, Grafana, so as well as AWS services, Nexus, Helm chart, Terraform, Argo series, Splunk. సో వీటితో పాటు మనం ఇక్కడ కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తాం అబౌట్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ అప్లికేషన్. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తామండి. థ్యాంక్ యూ.